డిజైన్ ఎలా స్టిచ్ చేయాలో చూసేదా అది చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని డిజైన్స్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, ఇక్కడ నేను పేపర్ ప్రెస్సింగ్ ఒక 16 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ అలాగే లైనింగ్కి డ్రా చేసుకున్న నెక్ని అయితే పేపర్ ప్రెస్సింగ్ మీద డ్రా చేసేసుకున్నాను. చూడండి, 2.5 విడ్త్ పెట్టుకోవాలి. లెంత్ వచ్చేసి 6 ఖర్చుతో కలిపి 6.5 పెట్టుకోవాలి. ఓకేనా? పెట్టేసుకున్నాక ఇలాగ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చేసినాక ఇక్కడ నుంచి మనం 1.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి. ఓకేనా? మనం ఎంత విడ్త్ అయితే ఎంత అయితే పెట్టుకుంటాం కిందకి, మీకు ఎంత అయితే కావాలో అంత 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. చేసుకొని నేనైతే ఒక 5 అనేది తీసుకున్నాను. 5 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి లాస్ట్లో. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ హాఫ్ ఇంచ్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు షేప్ గీసుకోండి, యూ షేప్. ఇలా గీసేసేయండి. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడైతే కట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ కూడా కట్ చేసేసుకోండి. అయితే లైనింగ్కి అటాచ్ చేసేయండి. లైనింగ్కి ఐరన్ చేసి చూపిస్తాను మీకు. ఐరన్ చేశాక ఇలాగా ఇంత ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలా మర్చేసి ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేయాలి. ఎందుకంటే మనకి ఇది బయటికి రాకుండా. ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి మిడిల్లో మనం ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి, మిడిల్లో గీతలాగా. ఎందుకంటే మనకి కరెక్ట్గా నెక్ అనేది వస్తుందో లేదో అనేది తెలియడానికి. ఓకేనా? మిడిల్లో ఇలా మార్క్స్ పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడైతే ఒక ఘాట్ పెట్టేసుకోండి. దీనికి కూడా ఒక కార్డ్ పెట్టేసుకోండి ఇక్కడ మిడిల్. ఇలా అయితే సెట్ చేసుకోండి. ఇలా నుంచి మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ పాయింట్కి మనం మార్క్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా మిడిల్లో. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఓకేనా? సెట్ చేసుకొని పిన్స్ అయితే పెట్టేసుకోండి మూవ్ అవ్వకుండా. నేనైతే పిన్స్ పెట్టేసుకుంటున్నాను. అయిపోయాక ఈ పిన్స్ తీసేయండి. ఈ క్లాత్ని అయితే కట్ చేసేయండి. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా కట్ చేయాలో. ఇక్కడ ఘాట్లు అయితే పెట్టుకోండి. ఓకేనా? నేను చెప్పాను కదా, ఎప్పుడైనా ఇలాంటి నెక్స్ట్కి ఘాట్లు పెడితేనే నెక్ మంచిగా తిరుగుతుంది అని చెప్పి. సో
కార్నర్స్ కూడా ఘాటు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి కార్నర్స్ అయితే బాగా లోతుగా పెట్టుకోవాలి మనం ఘాట్ అయితే, ఎందుకంటే నెక్ అనేది మూల తిరగాలి కాబట్టి పెట్టుకోవాలి. చూడండి ఐరన్ చేస్తే ఇంత నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఐరన్ చేశాక ఇక్కడైతే ఇక్కడ బీడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి ముందే. నేనైతే చేసేసుకుంటాను. చూడండి బీడ్స్ కుట్టాక నెక్ అయితే ఇలా ఉంది. మనం కింద క్లాత్ అనేది అటాచ్ చేయాలి, అది ఎలానో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి డబల్ ఫోల్డ్ మీద అయితే క్లాత్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 12.5 ఉంది, విడ్త్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ ఉంది. ఓకేనా, దీన్ని మనం క్లాత్ మీద ఇలా పెట్టేసి అటాచ్ చేసేయడమే. ఇలా పెట్టేసుకొని అటాచ్ చేసేయడం అంతే. అయితే ఇటు సైడ్ మనకి పీసులు లెగుస్తాయి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ముక్క తిప్పేసుకుంటున్నాను. ఇలాగా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను, ఎందుకంటే పీసులు లేవకుండా. నేను స్టిచ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి నేనైతే స్టిచ్ వేసేసుకున్నాను, ఎందుకంటే పీసులు లేవకుండా. ఇప్పుడైతే ఇంకా నేను దీనికి యాడ్ చేసేస్తున్నాను. పిన్స్ పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.